వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ ఎంపీ స్థానాలు గెలుచుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ కుటుంబ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు వచ్చినా రాకపోయినా కలిగే నష్టమేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో వచ్చిన ఎంపీ స్థానాలు కూడా ఈసారి రావని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సనత్ నగర్లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలు సమర్థవంతమైన మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. 10 సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు, వేలాది ఎకరాలు దోచుకున్నారు వాళ్ళ పార్టీ నాయకులు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక రకాలుగా అహంకారంతో, అక్రమాలతో, అవినీతితో, కుటుంబ పరిపాలనతో కేసీఆర్ పూర్తిగా ఆయన కుటుంబం కోసమే పనిచేశాడు. ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే చూశాడు. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు, టీఆర్ఎస్ పార్టీని ఓడించారు. ఈరోజు కేసీఆర్ కానీ ఆయన కొడుకు కానీ ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. అందుకే మనవి చేస్తాం, మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొట్టేసినా ఈరోజు పార్లమెంట్లో బీజేపీకి 302 సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి 40 ఉన్నాయి. ఈ ఎన్నికల్లో 40 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాదు. కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింతగా కన్నుమరుగయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అంగీకరించడం లేదు. అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఈరోజు దేశంలో బలమైనటువంటి పార్టీగా ఉండదు. ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఖచ్చితంగా గత 2014లో చూసాము, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ 3 నెలలు విదేశాలకు వెళ్ళారు. ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు విదేశాలకు వెళ్తారు రాహుల్ గాంధీ. కాబట్టి మీకు కోరుతా ఉన్నాను, ఈరోజు దేశంలో మనకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ. ఏకైక సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఏకైక పార్టీ బీజేపీ. కాబట్టి బీజేపీని మనం అందరం కూడా బలపడదాం, బీజేపీని ఆశీర్వదిద్దాం. వచ్చేటువంటి ఎన్నికల్లో మళ్ళీ మోడీ గారిని 3వ ప్రధానమంత్రిగా చేయడం కోసము మనం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.